మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విరిపడ్డ గ్రామంలో ఉన్నటువంటి ఈ వింత బావి గురించి కొన్ని రోజులుగా దేశం మొత్తం చర్చించుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అతీత శక్తులంటూ ఎవరికి తోచిన కథనాలు వాళ్ళే ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్ తప్ప మరే ఇతర కారణాలు లేవంటూ కూడా నిపుణులు తెలియజేశారు. అంతేకాదు ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోదంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. కానీ గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేసింది. సముద్రపు అలలు తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూనే కనిపించింది. అది చూసినటువంటి కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమో అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక దీని వెనుక కారణం ఏంటి అనేది తెలిసిపోయింది. ఇంతకు అంత కీలకమైనటువంటి చర్చకు కారణమైన ఆ బావి యొక్క విజువల్స్ ను ఒకసారి పరిశీలిద్దామా? భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఆ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు లేదా ఖాళీ ప్రదేశాలు లేదా జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణమైనటువంటి ఒక భౌగోళికమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ సమయంలో భూమి లోపల ఉన్నటువంటి గాలి, నీటి ఒత్తిడితో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలో ఉన్నటువంటి నీరు పైకి కిందకు కదులుతూ కూడా ఒక అలల మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకున్నట్లుగా ముఖ్యంగా లోతైనటువంటి బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ ఘటనకు మరో శాస్త్రీయమైనటువంటి వివరణ కూడా ఉంది. దాన్ని వెల్సీష్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారంలో లోతు కలిగినటువంటి నీటి నిల్వకు సంబంధించి కూడా ఒక చిన్నపాటి కదలికలు కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది. అంటే సరస్సులో కనిపించేటువంటి ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చు. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి తాజా వివరణ. అంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంజీవన్ సదారియా అనేటువంటి రైతుకు చెందినటువంటి వ్యవసాయ పొలంలో ఉన్న 18 అడుగుల లోతైనటువంటి బావిలో నీరు నిరంతరం కూడా సముద్రపు అలల్లా ఎగిసి పడుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ బావిల్లోని నీరు భారీ అలల్లా అటు ఇటు ఊగుతూ కొన్నిసార్లు పైకి కూడా పొంగి పొర్లుతుంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర బావుల్లో నీరు ప్రశాంతంగా ఉండగా కేవలం ఈ ఒక్క బావిలోనే ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకోవడం, దీన్ని చూడడానికి వందలాది మంది ప్రజలు తరలి కూడా వస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతున్నాయి. అయితే ముందుగా ఈ బావి యొక్క వింతను భూకంపం లేదా సీస్మిక్ యాక్టివిటీ పైన కారణంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఎందుకంటే బావి లోపల భారీగా నీరు కదులుతుంది. వేరే ఏ బావిలో కదలకుండా ఈ బావిలో మాత్రమే నీరు కదులుతుంది. అది కూడా పొంగి పొర్లుతుంది. సముద్రపు అలలా పైకి వస్తుంది. కాబట్టి సంథింగ్ ఏదో భూకంపం రాబోతుంది అనేటువంటి ఆందోళన స్థానికుల్లో ఎక్కువగా ఉంది. కానీ ఎలాంటి భూకంపం ముప్పు లేదంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, నిపుణులు కూడా తేల్చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పడినటువంటి భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు వేగంగా రీఛార్జ్ అయ్యాయని, ఆ సమయంలో లోపలి రాళ్ల మధ్య చిక్కుకున్నటువంటి గాలి తీవ్రమైనటువంటి ఒత్తిడితో బయటకు రావడం లేదని, ఆ నీటిలో ఈ అలలు ఏర్పడుతున్నాయంటూ కూడా వారు వివరణిస్తున్నారు. అయితే మరికొంత ఈజీగా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత వేరే బాటిల్లో టోటల్ గా క్లోజ్ చేసిన తర్వాత ఆ వాటర్ ని నింపేటువంటి ప్రక్రియ చేపట్టామనుకోండి, ఆ ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్లో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా బుడగల రూపంలో బయటికి వచ్చే వరకు కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతుంటుంది. సాధారణంగా బావి లోపల కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ బావి లోపల నీరు చేరేటువంటి ప్రదేశంలోనే భారీ స్థాయిలో రాళ్ల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో గాలి ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు నీరు ఎక్కువగా చేరడం, సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ బావి వైపే నీరు ఎక్కువగా రావడం, భూగర్భ జలాలన్నీ కూడా పుష్కలంగా నిండిపోవడం,
ఈ మొత్తాన్ని కూడా వెల్ సీచ్ అనేటువంటి ప్రక్రియగా మనం పిలుస్తూ ఉంటాం. భూగర్భంలో ఏర్పడేటువంటి పీడన మార్పుల వల్ల బావి నీరు అలా అలల్లాగా కదులుతూ చాలా స్పష్టంగా ఉంటుందని అధికారులు పరిస్థితి నిశితంగా గమనించిన తర్వాత సాంకేతిక బృందం కూడా ఇదే అంశాన్ని తేల్చేస్తున్నాయి. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండాలంటూ కూడా వారు సూచిస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాల ఒత్తిడి మార్పులు పెరుగుతూ ఉండడం, భారీ వర్షాల కారణంగా అక్విఫర్లలో ఒత్తిడి పెరగడం, గాలి బయటకు వెళ్ళలేకపోవడం లేదా వెల్సీష్ అనేటువంటి ఒక సహజమైనటువంటి హైడ్రోడైనమిక్ ప్రక్రియ వల్ల కూడా ఇది సంభవించవచ్చని నిపుణులు అంటున్నారు. బావిలో అలలు రావడానికి కారణాలు భారీ వర్షాల వల్ల భూగర్భంలో అకస్మాత్తుగా ఒకేసారి జలపీడనం పెరిగిపోవడం. అంటే భారీ వర్షాల కారణంగా భూమిలో ఉంటున్నటువంటి నీరు ఒక్కసారిగా పెరిగిపోయి నీరు పుష్కలంగా ఉండిపోవడం. అంటే లోపల ఉన్నటువంటి గాలి బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా పైన మొత్తం కూడా ఒక లేయర్లుగా వాటర్ పెరిగిపోవడం. దీనివల్ల నీటిలో చిక్కుకుపోయినటువంటి గాలి బుడగల్లాగా పైకి ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది మాత్రం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు భూకంప సంబంధితమైనటువంటి ప్రక్రియ కాదని దీన్ని కొట్టేశారు. ఇది ఒక రకమైనటువంటి సహజమైన భౌతిక మరియు హైడ్రోడైనమిక్ ప్రవర్తన అంటూ కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండడంతో, అంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి భూకంప జోన్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో 4-5 జోన్లలో ఈ ప్రాంతం కూడా ఉంది. ఈ బావికి సంబంధించినటువంటి వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్ ను కుదిపేసినటువంటి భారీ భూకంప జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్నటువంటి నీటి కదలికలను భూకంప కార్యకలాపాలతో సంబంధం ఎలాగా లేదంటూ కూడా, ఎలాంటి ఆధారాలు లేవని కూడా అధికారులు భూగర్భ శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్ లైన్ గుర్తించలేదంటూ కూడా అధికారులు తేల్చేశారు. దీంతో గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాదు. స్థానికంగా దీంతో కొంతమంది కూడా స్థానిక బావి లేదా సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతుందేమో అని భావిస్తున్నారు. భూగర్భ జల మార్గాలు సముద్రంలో అనుసంధానమై ఉండవచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని ఇప్పటి వరకు శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. స్థానిక భౌగోళికమైనటువంటి పరిస్థితులతో పాటుగా భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. చూడాలి, ఓవరాల్ గా శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం ప్రకారం గుజరాత్ లో చోటు చేసుకున్నటువంటి ఈ వెల్ సీష్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కారణంగా భూగర్భంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి వాటర్ ఎక్కువగా పెరగడం ద్వారా లోపల ఉన్నటువంటి గాలి బయటికి రాలేక ఈ విధమైనటువంటి అలల రూపంలో వస్తుందంటూ కూడా అధికారులు తేల్చేశారు.